గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి గ్రామంలో నిర్మించిన అతిపెద్ద సంతానమాత పుణ్యక్షేత్రం ఇదే. ఈ సంతానమాత పుణ్యక్షేత్రంలో మేరీమాత గుహను చూద్దాం రండి. శిలువు నుండి దించబడిన క్రీస్తు శరీరమును తన వడిలో పరుండబెట్టుకుని రోధిస్తున్న వ్యాకుల మాత. అలాగే శిలువు మీద కొట్టబడిన యేసు ప్రభు దేహమును చూద్దాం. ప్రార్థిస్తున్న మేరీమాత స్వరూపం చాలా దివ్యంగా ఉంది. అలాగే క్యాండిల్స్ వెలిగించుటకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బలను మనం చూడొచ్చు. పైన ఉన్న మేరీమాతను కూడా ఒకసారి దర్శిద్దాం రండి. మేరీమాత స్వరూపాన్ని దర్శిద్దాం. సహజంగా ఏ చర్చిలోనైనా సరే క్రింద ఓన్లీ మేరీమాత గుహ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా అంతస్తు ఎక్కి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మేరీమాత ప్రతిమను చూడండి. ఈ స్వరూపం చాలా దివ్యంగా ఏర్పాటు చేశారు. పునీత అంతోని వారి స్వరూపాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు.
ప్రియమిత్రులారా, మొదటి భాగంలో సంతానమాత పుణ్యక్షేత్రానికి వచ్చే దారి, పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల గురించి చూసాం కదా. ఇప్పుడు రెండవ భాగంలో ఆలయం లోపలి దివ్యబలి పూజా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. సీయోను నుండి దేవాదేవుడు రాజాదాసు ప్రభువులో ప్రభు ఈ పవిత్ర మందిరంలో ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా సదా దీవించి కాచి కాపాడి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరలోకముందు దేవుడు తన యొక్క దూతల సమేతముతో తన యొక్క అపారమైనటువంటి ఏరాళమైన వరాలను మీ అందరిపై కుమ్మరింపబడును గాక. ఈనాడు ప్రభునందు మిక్కిలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంతానమాత దేవాలయంలో ఇంతమంది ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలు మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందాలని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి విశ్వాసులకు అందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమానికి సావధానంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో ప్రభు తన యొక్క అనుగ్రహాలను మనపై కుమ్మరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తన యొక్క అనుగ్రహాలు నీపై నాపై కుమ్మరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆయన పలికినటువంటి వాక్కుల ప్రకారము ఆయన భయము భక్తి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈనాడు నీవు ఏ కోరికలైతే ఏ విన్నపాలకైతే ఏ యొక్క ఆశలైతే ఏ యొక్క ఆశయాలతో ఈ యొక్క పవిత్ర మందిరంలో ప్రవేశించినావో వాటినన్నిటినీ కూడా ప్రభు నెరవేర్చడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆయనే స్వయంగా పలుకుతున్నటువంటి వాక్కులు, నేను పరలోకము నుండి దీవిస్తాను, నేను పరలోకము నుండి నా యొక్క అనుగ్రహాలను ఆశీర్వాదాలను నీపై కుమ్మరిస్తానని పలికినటువంటి వాగ్దానం విశ్వసించినటువంటి ప్రేమైనటువంటి సహోదరి, మరి ఈనాడు మన యొక్క జీవితంలో ఏ కోరికలైనా సరే, మన యొక్క జీవితంలో ఏ యొక్క విన్నపాలైనా సరే, మన యొక్క మధ్యలో మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికను ప్రభువును సమర్పించి ఈ దివ్య సంప్రసాద ఆరాధన ప్రీనియత మనమందరం కూడా ప్రార్థిస్తున్నాం. అయితే ఈనాడు మనమందరం కూడా మన యొక్క అనుదిన జీవితంలో ప్రభు ఎన్నెన్నో మేలును, ఉపకారాలను, అనుగ్రహాలను, ఆశీస్సులను ఎల్లరిపై కుమ్మరించబోతున్నాడు. మరి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని స్మరించుకొని ప్రభువును కృతజ్ఞత తెలియజేయడం ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి, మరి ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నీ కూడా దేవుడు ప్రసాదించినటువంటి, అనుగ్రహించినటువంటి ప్రతి దాన్ని కూడా నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఈ క్షణములో ప్రభు మనకు ప్రసాదించిన ప్రతి ఒక్క అనుగ్రహాలను స్మరణ చేసుకొని ప్రభునకు హల్లెలూయా స్తుతిస్తోత్రములతో ఆరాధన మహిమ గీతంతో ప్రభునకు స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా పాడి ప్రభువును స్తుతించుదాము. ఈనాడు ఈ యొక్క పవిత్ర మందిరములోనికి ఎందరో ఇదిగో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాసులు ఇదిగో ప్రభువు చెంతకు వచ్చి ఉన్నారు. దేవుడు ప్రసాదించబోతున్నటువంటి ఆ యొక్క సంతాన ప్రాప్తి నిమిత్తమై ఎందరో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు ప్రత్యేకంగా దేవుడు ప్రసాదించబోతున్నటువంటి అనుగ్రహాల నిమిత్తమై ఇక్కడ విచేస్తున్నారు. మరి ఈనాడు ఆయన తమ యొక్క జీవితంలో ప్రసాదించబోతున్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి వర ప్రసాదాలను మనమందరం కూడా గైకొంటున్నామని విశ్వసిస్తూ మరొకసారి ప్రభువునకు హల్లెలూయా స్తుతిగీతములతో ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. ఈనాడు ఎవరైతే ఈ యొక్క పవిత్ర మందిరంలో అడిగినారో వారినందరినీ కూడా ప్రభు ఆశీర్వదించబోతున్నారు. ఈనాడు ఇప్పటి వరకు దేవుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క సంతాన ప్రాప్తి నీవు బహుమానంగా స్వీకరించి ఆ యొక్క బిడ్డలను నీ యొక్క జీవితంలో ఒక గొప్ప వరముగా పరిగణించుకున్నావు. మరి అదే విధంగా మరొకసారి ప్రభువును సమర్పించి, అయ్యా ఈ యొక్క సంతాన ప్రాప్తి నువ్వు ప్రసాదించిన వర ప్రసాదితమే భావించుకుంటున్నావు. మీరు కనుక లేకపోతే కనుక, మీ యొక్క ప్రమేయం కనుక లేకపోతే కనుక ఈ యొక్క సంతాన ప్రాప్తి జీవ చెరాల్సి లేదు.
మీరు ప్రసాదించినటువంటి ఏక సంతాన ప్రార్థనను బట్టి మా యొక్క బిడ్డలు ప్రతినిత్యం కూడా ప్రభా సన్మార్గంలో తల్లిదండ్రులు వినే విద్య కలిగిన పెద్దల యొక్క ఆదరాభిమానం కలిగి జీవిస్తున్నటువంటి మా యొక్క బిడ్డలను బట్టి మరొకసారి మేమందరం కూడా రెండు కరుపులు పైకెత్తి భక్తి విశ్వాసాలతో హల్లెలూయా స్తుతి స్తోత్రములతో ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరుస్తాము. ఎవరైతే ఈనాడు తమ యొక్క దాంపత్య జీవితంలో భార్య భర్తలు ఇరువురు కూడా ఈ యొక్క మందిరంలో ప్రవేశించి ఆనాడు జకరయ్య ఎలిజబెతములకు దేవుడు వాగ్దానం చేసిన విధంగా, ఆ రోజు మనోవా దంపతులకు దేవుడు వాగ్దానం చేసిన విధంగా దేవదూతల ద్వారా శుభ సందేశం ఇచ్చి రాబోయే కాలంలో ఇదిగో నేను మీకు ఒక కుమారుని ప్రసాదిస్తానని వాగ్దానం పలికినారు దేవుడు. మరి ఆ యొక్క వాగ్దానం ద్వారా జకరియా ఎలిజబెతమ్మ జీవితంలో దేవుడు ఒక మంచి కుమారుని బాప్తిస్మ యోహాను గారిని ప్రభు ప్రసాదించినాడు. ఆ యొక్క బిడ్డ ఇహలోకంలో దైవ సంకల్పాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క మార్గాన్ని సంసిద్ధం చేయడానికి వచ్చి ఉన్నారని మనం అందరికి సూచిస్తున్నాం. మరి అటువంటి కుమారులు, అటువంటి కుమార్తెలు ప్రభు ఈనాడు ఈ యొక్క దేవాలయంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని విశ్వసిస్తూ మరొకసారి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా స్తుతి స్తోత్రములతో ప్రభువుని స్తుతిస్తాం. రెండు చేతులు జోడించి శిరము వంచి పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు గర్భమున జీవించినప్పుడు ఆమె కన్యత్వమునకు ఎట్టి భంగం కలిగింపక మానవత్వమునకే పవిత్ర ఆపాదించు. ఈ మనిషావతారము మమ్మ ఆదుకొని పాపకూపం నుండి మమ్మ బయటకు ఈడ్చును కాక. మా ఈ అర్పణ మీకు అంగీకార యోగ్యము కావాలని మా నాథైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక, మీ మనసులో ఉన్నతము త్రిప్పుము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదము. ఓ దేవా, సకల పునీతులను బహుకరించుటలో మీరు ప్రదర్శించు మహాత్మ్యము అద్భుతమని మేము అంగీకరించుకొనుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినం పరిశుద్ధ కన్య మరియ మాత సంసరణ కొనియాడుకుంటూ మీ కరుణ ప్రసాదము ఆమె రీతిని మేము కృతజ్ఞత పూర్వకంగా స్మరించుకొనిచున్నాము. ఎందుకనా మీరు ప్రపంచమంతలో మహాగణ కార్యములు నెరవేర్చిదిరి, మీ అమిత కరుణను యుగయుములుగా వెల్లడించిదిరి. మీ దీనదాసి దైన్యమును గాంచి ఆమె ద్వారా మానవ జాతి రక్షకులను మా నాదుడైన మీ కుమారుని యేసుక్రీస్తును మాకు ప్రసాదించుతుంది. ఆయన ద్వారా మీ సమక్షమున నిత్యం ఆనందించు దూతల బృందము మీ వైభవం ఆరాధించున్నది. వారితో మా స్వరం ఏకం చేయి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. మేము ఈ స్తుతిగానము పాడుట ఏటనగా దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పునీతులు కాగార రాసిన సువిశేషంలోని లూకా శుభవార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవచ్చుండెను. ఒక గ్రామమును అడుగు పెట్టగని 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి వారు దూరమును నిలువబడి, ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి అర్చకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడొకట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచూ తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము.
అందరం కూడా భక్తితో ఒక మంగళవార్త జపాన్ని జపించుదాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును. ఇప్పటి వరకు 2వ భాగం వీక్షించాం కదా, అతి త్వరలో 3వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. ప్రియమిత్రులారా, మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.